A car travels a distance of 300 kilometers at a speed of 50 kilometers per hour and returns back at a speed of 75 kilometers per hour. What is the average speed for the entire journey? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామమ్మా. ఒక కారు 300 కిలోమీటర్లు ఇలా వెళ్ళింది. అవునా? ఓకే. ఎంత స్పీడ్ తర్వాత రాసుకుందాం. లేదంటే రాసుకుందాం. 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్ళింది. రిటర్న్ వచ్చిందిగా. అది కూడా 300 కిలోమీటర్సేగా. ఓకే. ఎంత ఎంత స్పీడ్ తోటి? 75 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి. వాడేమడుగుతున్నాడమ్మా? యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. అవునా? సగటు వేగం. అంటే యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి? సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ కదా! యావరేజ్ స్పీడ్ అంటే. ఓకే. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ అంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఇది 300, ఇది 300 అంటే 600. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకో డినామినేటర్‌లో నాకు టైమ్ కావాలి. స్పీడ్స్ కాదు. సార్ మరి టైమ్ అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా! 300/50 అంటే ఇక్కడ 6 అవర్స్. 300/75 అంటే ఇక్కడ ఎన్ని అవర్స్ అమ్మా? 4 అవర్స్ కదా! ఓకే. సో వెంటనే మనం అబ్జర్వ్ చేస్తానంటే 600 ఇది 6 ఇది 4 అంటే టోటల్ టైమ్ ఎంత? 10 అంటే 600/10 అంటే ఎంతమ్మా? 60 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈస్ ద ఆన్సర్. అయితే సార్ ఇక్కడ నాకు ఒక అద్భుతమైన పాయింట్ కనపడుతుంది. మరి నీకు కనపడుతుందో లేదో నాకు తెలీదు. నేను చెప్తాను జాగ్రత్తగా చూడు. సార్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్సేగా. 2 ఈక్వల్ డిస్టెన్సెస్‌కి యావరేజ్ ఫార్ములా అంటే యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పానమ్మా? 2/1/s1 + 1/s2 లేదంటే దీన్నే సింప్లిఫై చేస్తే 2s1s2/s1 + s2 అని చెప్పాగా. అంటే ఈ ఫార్ములాతో కూడా ఈ ప్రాబ్లమ్ చేయొచ్చు. అంటే 2 ఇంటూ s1 అంటే ఎంత? 50 s2 అంటే ఎంత? 75/s1 + s2 అంటే 75 + 50 ఓకే. అంటే ఎంతమ్మా? 125 ఓకే. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. 25 3s 25 5s 5 1s 5 10s 2 3s 6 6 into 10 అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్. అవునా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్‌స్టాండ్.